ఒక సినిమా చరిత్రలోనే బిఫోర్ వారణాసి ఆఫ్టర్ వారణాసిగా మళ్ళీ ఒక లైన్ గీయబోతున్నాడు రాజమౌళి. ఇండియన్ సినిమాని ఒక రాజ్యంలాగా చేసి ఆ రాజ్యానికి రాజయ్య కూర్చుంటాడు మన ప్రిన్స్. అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు. సో అదే జరగబోతుంది. మొత్తం హాలీవుడ్కి పరిచయం చేస్తాడు. ఆల్రెడీ తెలుగు సినిమాలు ఒక సాంగ్కు ఆస్కార్ లెవెల్లో తీసుకుపోయి ఆస్కార్ కొట్టేశాడు మన రాజమౌళి. అలాంటోడు చిన్న టేస్ట్ చేశాక ఇంకెలా వదులుతాడు రాజమౌళి? ఎలా వదులుతాడు మామ? కలెక్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మామ. ఎందుకంటే దీనికి ఇక స్కై ఈజ్ ద లిమిట్. అది ఎంత లిమిట్ సెట్ చేస్తుందో అదే చెప్పుకోవాలి బిఫోర్ ఆఫ్టర్ అనేసి. ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే నిజంగానే అనుకున్న డేటుకు అనుకున్నట్టుగా రాజమౌళికి ఫినిష్ చేసి రిలీజ్ చేయగలుగుతాడా? ఆస్కార్ హాలీవుడ్ మీద కన్నేసిన రాజమౌళికి మినిమం 6 months ప్రమోషన్స్ కావాలి. అక్కడున్నది సూపర్ స్టారు, మొత్తం వరల్డ్ వైడ్గా సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. సో 6 months కావాలి అని అంటే జూన్ జూలై లోపు మొత్తం ఫినిష్ అయిపోయి అంతా రెడీగా ఉండిపోవాలి సినిమా. మరి అది పాసిబుల్ అయిద్దా కాదా అనేది పెద్ద డౌటు. అంత ఎర్లీగా డేట్ ఇచ్చేశాడు. స్టిల్ చూద్దాం. ఒకవేళ అదే జరిగితే మామ, హాలీవుడ్ వాళ్ళు కూడా ఇండియన్ సినిమా మీద ఒక కన్నేసి ఉంచుతారు. వీళ్ళేం తక్కువ కాదు. ఎప్పటికైనా మన ఇండస్ట్రీకి ఏమన్నా బొక్క పెడతారా అన్న కన్ను కూడా వేసి ఉంచుతారు. ఇంకా దీని మీద మీరేమనుకుంటున్నారు మామ? కమెంట్ చేసేయండి. బీయింగ్ సూర్య.